తెలుగు జ్యోతిష్య వాణి ఛానల్కి స్వాగతం. మీరోజు ఎలా మారబోతోంది? గ్రహాల సంచారంలో ఏ రహస్య శక్తులు మీపై ప్రభావం చూపుతున్నాయి? ఈరోజు మీ రాశిని ప్రభావితం చేసే శుభయోగాలు, అపశకాలు, అదృష్ట సమయాలు, ముఖ్య సూచనలు అన్నీ ఒకటే చోట మీకు స్పష్టంగా చెబుతాము. మేషం నుండి మీనం వరకు ప్రతి రాశివారికి ఈ రోజును మార్చే కీలక జ్యోతిష్య విశ్లేషణ ఇప్పుడు ప్రారంభమవుతోంది. ముందుగా మీ రాశి ఫలాలను వినండి. తర్వాత రోజంతా ఆ శక్తులను మీ పక్షాన ఎలా మార్చుకోవాలో కూడా తెలుసుకోండి. అవకాశాలు, హెచ్చరికలు, విజయ సూచనలు ఏదీ మిస్ అవకుండా పూర్తిగా వినండి. మరి ఆలస్యం ఎందుకు? ఈరోజు 12 రాశుల ఫలాలు ప్రారంభిద్దాం. ఈరోజు రాశి ఫలాలు డిసెంబర్ 6. మేషం రాశి. నమస్కారం మేష రాశివారికి. ఈరోజు మీకు ఎలా ఉంది? మీ జ్యోతిష్యం గురించి మాట్లాడుకుందాం. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు కుటుంబంలో ఆహ్లాదం నెలకొంటుంది. మీరెవరితోనైనా చిన్న విషయాలే అయినా పంచుకునే ఆలోచనలో ఉండండి. ప్రేమలో మమత పెరిగే సమయం ఇది. మీ సంబంధాలు మరింత గట్టెక్కనట్లుగా అనిపిస్తుంది. వృత్తి మరియు ఆర్థికం. వృత్తిలో అనుకోని అవకాశాలు మీకు ఎదురవుతాయి. మీరు చూస్తున్న ప్రతి పనిలో నేను నిశ్శబ్దంగా కృషి చేస్తుంటే ఫలితం మీకు చేరుతుందన్న బాధ్యత తీసుకోండి. ఆర్థికంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. వ్యయం వీలైనంత తగ్గించండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యంగా చాలా బాగుంటారు. అయితే మానసిక ఒత్తిళ్లు వదిలి ఆనందంలో ఉండగలరు. కొన్ని నిమిషాలు ప్రశాంతంగా బసిపోవడం మంచిది. ముగింపు. నీకు సాధ్యం కానిదే లేదు. మనసులో దృఢ సంకల్పంతో ముందుకు నడవండి. ఈ రోజుతో కొత్త మొదలు పెట్టండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు సాయిబాబా. శుభరంగు నీలం. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం మీ ఆలోచనలు ప్రత్యక్షంగా ఫలితాన్ని ఇవ్వడం. మీరోజు శుభంగా గడచినా సంగతులు మీకు సరైన దిశగా తీసుకెళ్లవుగా. వృషభం రాశి. హాయ్ అందరికీ. ఈరోజు వృషభం రాశివారికి ఎలా ఉన్నది అనేది చూద్దాం. మీరు విజయం, ఆనందం మరియు సంతోషాన్ని అనుభవించనున్నారని చెప్పడం నాకు సంతోషం. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు ప్రేమ సంబంధాల విషయంలో మంచి సంబంధాన్ని విస్తరించేందుకు సరైన సమయం. ప్రేమతో మీ జంటకు అలాగే కుటుంబానికి ప్రత్యేకంగా సమయం ఇవ్వండి. మీకు అనునయనాలు మరియు శాంతిదాయకమైన పనుల ద్వారా ఆనందం రాక తప్పనిసరి. వృత్తి మరియు ఆర్థికం. వృత్తి విషయంలో సానుకూల అభివృద్ధులు కనిపిస్తున్నాయి. మీరు ప్రాజెక్ట్లో సమర్థవంతంగా పనిచేస్తారు. ఫలితంగా మీ కృషి మెరుగ్గా ఈరోజు గుర్తించబడుతుంది. ఆర్థికంగా కూడా కొంచెం మేలు జరిగింది. కానీ ఖర్చుల పట్ల జాగ్రత్త ఉండండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యంగా మీకు కాస్త ఆందోళన ఉండవచ్చు. కానీ మానసికంగా విశ్రాంతి పొందటానికి తగిన సమయం కనుగొనడం ముఖ్యం. సంధించాలన్న భావాలు మీలో ఉన్నప్పుడు స్నేహితులతో సంప్రదించడం మేలు. జీవితంలో ప్రతిరోజూ కొత్త చిట్కాలు నేర్చుకోవడం మరిచిపోకండి. మీరు మీ లక్ష్యానికి చేరాలనుకుంటే కష్టపడాలి అనే మాటలను గుర్తుంచుకోండి. విశేషాలు. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శివుడు. శుభరంగు పసుపు. శుభ సంఖ్య 6. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం నూతన అవకాశాలు వచ్చి మీ దారిని తేలికపరచడం. మీరు ఈరోజు ఎంత బాగున్నారో ఈ విషయాలు మీకు ప్రేరణ ఇవ్వాలని ఆశిస్తున్నాను. మిథునం రాశి. స్వాగతం మీ అందరికీ. ఈరోజు మిథునం రాశి వారికి ఉండబోతున్న అనుభవాల గురించి మాట్లాడండి. మీరు చాలా రంజువుతున్న రోజుకి సిద్ధమే ఉండండి. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీకు కుటుంబంతో మంచి సమయం గడిపే ఆర్ధం ఉన్నది. మీ ప్రేమ జీవితం మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. మీరు మీ భావాలను స్పష్టంగా వ్యక్తం చేస్తే మీకు బలమైన బంధాలను నిర్మించవచ్చు. వృత్తి మరియు ఆర్థికం. వృత్తి విషయంలో మీ వ్యక్తిత్వం మెరుగవుతుంది. సహోద్యోగులతో మంచి సమన్వయం ఉంటుంది. ఇది ప్రగతికి కారణమవుతుంది. ఆర్థికంగా కూడా కొన్ని చిన్న అవకాశాలు వస్తాయి. క్రమంగా మీ పొదుపులు పెరుగుతాయి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఈరోజు మీ మానసిక స్థితి బాగుంటుంది.
కాని కాస్త విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఆరోగ్యానికి శ్రద్ధ వహించడం, కొంత కాయలు, పండ్లు తీసుకోవడం ద్వారా మీ శక్తిని పెంచండి. ఎప్పుడూ మీ ఆత్మను పూయించుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరోజు ఒక కొత్త అవకాశం, దానిని వినియోగించుకోండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శివుడు. శుభరంగు పసుపు. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం, మీకు ప్రియమైన వ్యక్తితో మునుపటి కంటే తీవ్రమైన సంభాషణ. గమనించండి, మీరు ఎలా చేసినా మీ నిస్సంకలను బట్టి ప్రతి క్షణం విలువైనది. ప్రేమగా ఉంటండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఆలోచనలను కామెంట్ రూపంలో చెప్పండి. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం ప్రతిరోజూ కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. ఇది మీ తెలుగు జ్యోతిష్య వాణి, మీ అదృష్టం చెప్పే మిత్రురాలు. కర్కాటకం రాశి. నమస్కారం. మీరు కర్కాటకం రాశిలో ఉన్నారా? ఈరోజు మీకు చాలా మంచి అవకాశాలు నిరీక్షిస్తున్నారు. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీ కుటుంబం మీద ప్రేమ ఎక్కువగా మెరుగుపడుతుంది. మీరు సన్నిహితులతో బంధాన్ని పెంచే మంచి అవకాశం ఉంది. కుటుంబంలో చిట్టి సమస్యలు ఉంటే అవి చక్కగా పరిష్కారమవుతాయి. మీ ప్రియమైన వ్యక్తితో మంచి సమయం గడపగలరు. వృత్తి మరియు ఆర్థికం. ఐడియాల కోసం మీరు మంచి సమయాన్ని అనుభూతి చేస్తారు. పనిలో కొత్త అవకాశాలు మీకు కనిపిస్తాయి. అయితే మీరు క్రమంగా మరింత జాగ్రత్త మరియు చిత్తశుద్ధితో ముందుకు వెళ్లాలని నోచుకోండి. ఆర్థిక దృష్టి నుండి కూడా మంచి పథకాలు మీకు సిద్ధంగా ఉన్నాయి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. సాంఘికంగా అక్షయమైన అనుభవాలను, మీ పరిమితులను విస్తరించాలి. మానసిక వికసనానికి దారి తీసే యోగా లేదా ధ్యానం చేయండి. ఆరోగ్యంగా ఉండటానికి పాజిటివ్ ఆలోచనలు చాలా అవసరం. మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయని నమ్మండి. మీలో ఉన్న శక్తిని గుర్తించండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు పద్మావతి అమ్మవారిని. శుభరంగు నీలం రంగు. శుభ సంఖ్య 4. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం, కొత్త ఆలోచనలతో ఒక ప్రాజెక్ట్ ప్రారంభించడం. ఇది కర్కాటకం రాశి వారికి అందించిన రోజు ప్రాచుర్యం. మీ జ్యోతిష్య పాఠాలలోకి తిరిగి కలుస్తాం. సింహం రాశి. నమస్కారం. మీకు సుస్వాగతం. ఈరోజు ఈ రాశివారికి, అంటే సింహం రాశిలో ఉన్నవారికి మంచి మార్పులు అంచనా వేస్తున్నాయి. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు ప్రేమలో నూతన ఆనందాలు దొరకవచ్చు. మీరు మీ భాగస్వామితో కలిసి కొన్ని రొమాంటిక్ క్షణాలను గడిపేందుకు అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో స్నేహపూర్వక సంబంధాలు మరింత బలపడతాయి. చిన్న కోనసలు ఉసూరి తీసుకోకండి. అవి త్వరగా దూరం అవుతాయని నమ్మండి. వృత్తి మరియు ఆర్థికం. వృత్తిలో మీ శ్రద్ధలు మరింత గుర్తించబడతాయి. మీకో మంచి అవకాశాలు అందుకునే అవకాశం ఉంది. ఆర్థికంగా సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ రోజున మీ పెట్టుబడుల గురించి నిబంధనలు పునఃపరిశీలించండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యంగా ఉంటారని భావిస్తాను, కానీ మానసికంగా కాస్త ఒత్తిడిగా అనిపించవచ్చు. కాస్త విశ్రాంతి తీసుకోవడం వల్ల నీకు సమతుల్యత కాపాడుతుంది. ధ్యానం చేసి మనసు అలవోకగా ఉంచుకోండి. ఈరోజు మీరు మిమ్మల్ని ఎలా అనుకుంటున్నారో అది మీ భవిష్యత్తును చక్కగా నిర్దేశిస్తుంది. మీరు అనుకున్నది సాధించగలరు. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు సూర్యదేవుడు. శుభరంగు చిగురు. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం, బాగా చేసిన పనులకు గుర్తింపు పొందడం. మీ దగ్గర ఉన్నదిగో చక్కని రోజు గడపాలని ఆశిస్తున్నా. ధన్యవాదాలు. కన్యరాశి. మీరు కన్యరాశివారు అయితే ఈరోజు మీకోసం ప్రత్యేకమైనదే. ఈరోజు మీ జీవితంలో కొన్ని మంచి మార్పులు జరగబోతున్నాయి. బాగా దృష్టి సారించండి. ప్రేమ మరియు కుటుంబం. మీ కుటుంబంతో నానుగా మాట్లాడటం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు మీ వాటికి సంబంధించిన విషయాల్లో మీ భావనలు స్పష్టంగా తెలియజేయండి. జంటతో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వృత్తి మరియు ఆర్థికం. ఈరోజు మీ వృత్తిలో కొన్ని మంచి అవకాశాలు కలగబోతాయి. కొత్త ప్రాజెక్టులు మీకు మంచి పేరు తెస్తాయి. ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది.
కాబట్టి ఖర్చులు నిలుపుకోండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. మీరు ఈరోజు ఒత్తిడిని అధిగమించాలి. ఒక తినుబండారి తీసుకోవడం లేదా కొన్ని నిమిషాలు ధ్యానం చేయడం మీకు ఉపకారం చేస్తుంది. చిన్న చిన్న విషయాల్లో ఆనందించండి. ప్రతిరోజూ ఒక అవకాశం అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు సిరిలక్ష్మి. శుభరంగు పచ్చ. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశమున్న విషయం కొత్త వ్యాపారం ప్రారంభం. ఈరోజు మీని మంచి అనుభవాలు ఎదుర్కొనడంలో మళ్లీ కలుక్కునండి. తులరాశి. నమస్కారం అందరికీ. ఈరోజు తులరాశివారికి మీకు ప్రత్యేకమైన రోజుగా ఉంది. ఆహ్లాదకరంగా అంటే పడుతుంది. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీ కుటుంబంతో పాడివేళలు జరపడం చాలా సుఖంగా ఉంటుంది. మీ ప్రేమ విషయంలో అవసరం ఉన్నప్పుడు అవగాహన పెంచండి. కొంత సమయం కూడి మీరు ఇష్టపడ్డ బానిసలు మాట్లాడటం ద్వారా మీకు మరింత దగ్గరగా వస్తారు. వృత్తి మరియు ఆర్థికం. పనితీరులో కొంత ఒత్తిడి ఉండొచ్చు, కాని మీరు దీన్ని సంతులితంగా నిర్వహించగలరని నాకు నమ్మకం ఉంది. ఆర్థిక విషయంలో కొన్ని కొత్త అవకాశాలు మీ కంటిలో పడ్డాయి. మీ అచ్చం చెప్పండి. ఆర్థికంగా నిశ్చయంగా గుర్తించండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యం బాగా ఉంటుంది, అయితే మానసిక ఆరోగ్యం కృషి కోరుకుంటోంది. ప్రశాంతంగా ఉండటానికి యోగా లేదా డాలైక్ సరైన పనిచేస్తే మంచిగా ఉంటుంది. మీ రోజును అయినా అద్భుతంగా జయించడానికి ముందుకు సాగండి. ప్రతిరోజూ కొత్త అవకాశం కావాలని మీరు దానిని పొందడానికి సిద్ధంగా ఉండండి. పూజించాల్సిన దేవుడు శ్రీకృష్ణుడు. శుభరంగు ఆకుపచ్చం. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం కొత్త నైపుణ్యం నేర్చుకోవడం. ఇది మీ తుల రాశి నివేదిక. మీ రోజును అనంతమైన మంచి దృక్పథంగా జరుపుకోండి. వృశ్చికం రాశి. ఈరోజు ఈ వృశ్చికం రాశివారికి మంచి రోజు అని చెప్పాలనుకుంటున్నాను. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీ ప్రేమ జీవితం మంచి మలుపు తిరగబోతుంది. మీరు మీ ప్రియుతో చెప్పుకునే కొన్ని ముఖ్యమైన విషయాలు మీ అనుబంధాన్ని మరింత పటిష్టంగా చేసేందుకు దోహదపడి ఉంటాయి. కుటుంబానికి కూడా మీ అవసరాలను అర్థం చేసుకుంటారు. అందుకని మీరు ఒకరికొకరు సమయం కేటాయించండి. వృత్తి మరియు ఆర్థికం. వృత్తి విషయంలో మీ కష్టపడటం ఫలితము ఇస్తుంది. మీ బాస్ లేదా సహచరుల నుంచి ప్రశంసలు పొందవచ్చునని భావిస్తున్నాను. ఆర్థికంగా జాగ్రత్త వహించండి. ఖర్చులను బాగా పరిగణించి నిర్ణయాలు తీసుకుంటే మీకు మంచిది. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. మీ ఆరోగ్యం బాగుంటుంది, కానీ కొంచెం ఒత్తిడిని తగ్గించుకోవడం ఎదురుపడుతుంది. మానసికంగా సరిగ్గా ఉండాలంటే ధ్యానమో లేదా యోగా చేయండి. మీ ఆత్మను శాంతిమయంగా ఉంచుకోండి. ఈరోజు మీకు స్ఫూర్తి అందించడానికి నిరంతరం ప్రయత్నిస్తేనే విజయమనే పండు రావచ్చు అని గుర్తుంచుకోండి. అదనంగా ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు ఏడుకొండల స్వామి. శుభరంగు నీలం. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం సరదాగా కొత్త వ్యక్తితో అందమైన సంభాషణ కలిగించే అవకాశముంది. అంటే ఈరోజు మీకు అందరికీ మంచు జరగాలని కోరుకుంటూ వెలుగుతో ఉండండి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశివారికి మంచి విశేషాలు వచ్చాయి. మీ రోజుకు శక్తివంతమైన శుభం కట్టబెట్టినట్లుగా ఉంది. ప్రేమ మరియు కుటుంబం. ప్రేమ విషయాలలో కొంత అల్లరి ఉండవచ్చు. మీ సంబంధాలలో ధర్మంగా వ్యవహరించడం మిమ్మల్ని ప్రేమలో విజయవంతంగా నిలబెడుతుంది. కుటుంబంతో కలిసి గడరా మంచి సమయాన్ని ఆస్వాదించండి. వృత్తి మరియు ఆర్థికం. మీ వృత్తిలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది, కాని మీ కృషి చేత వాటిని తేలికగా అధిగమిస్తారు. ఆర్థిక విషయాల్లో ఆదాయాన్ని పెంచుకునే ఎంతో అవకాశాలు ఉండనున్నాయి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. మీ ఆరోగ్యం బాగా ఉండనుంది, కాని కొన్ని చిన్న ఒత్తిళ్లను ఎదుర్కోవచ్చు. శాంతియుతంగా ఉండటానికి మీ ఆలోచనలను విధంగా ముందుకు నడిపించండి. ప్రతిరోజు కొత్త అవకాశం మీ దిశను నిర్ణయించే క్రమంలో ధైర్యంగా ఉండు. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు నారసింహ స్వామి ఉగ్రరూపం దేవుడు. శుభరంగు నీలం. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం
కొత్త ప్రాజెక్టులో భాగస్వామ్యం. మీరు మీ శక్తిని చాటిపెట్టండి. ధనుస్సు రాశివారు. మకరం రాశి. స్నేహితులు నమస్కారం. ఈరోజు మకర రాశివారికి రుచిగా ఉంటుంది. మీ రోజు ఎలా ఉందో చూద్దాం. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీ కుటుంబంలో మీలాంటి స్నేహితులు చాలా ఉపయోగపడతారు. ప్రేమలో కొన్ని చిన్న అడ్డంకులు వస్తే దారిని తప్పకుండా కనుగొనేరు. మీ సందేశాలు ఒకదానితో ఒకటి అవ్వాలి. నిశ్చయంగా భావం మార్పు చేస్తుంది. వృత్తి మరియు ఆర్థికం. ఉద్యోగాల్లో అనుకున్న ఒక మార్పుకు సిద్ధంగా ఉండండి. మీ కష్టాల కీప్ ఫలితాలు త్వరలో చూపబడతాయి. ఆర్థికంగా అవగాహన అవసరం. అవసరమైతే ఖర్చులను నియంత్రించండి. ఇది మీకు మేలు చేకూర్చుతుంది. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఈరోజు మానసికంగా చాలా ఉత్సాహంగా ఉంటారు. కాని ఆలోచనల ఎదురుదారులపై కళ్ళును కాపాడండి. యోగా లేదా ధ్యానం చేసేందుకు ప్రాథమికంగా సమయం కేటాయించండి. మీకు మీ జనం నిస్తేజ్ భావనలు వచ్చిపోతారు. ప్రతి సవాలు మీకు ఒక కొత్త అవకాశంగా ఉంటుందని మర్చిపోవద్దు. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శివుడు. శుభరంగు నీలం. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం. ప్రియమైన వ్యక్తితో పాటు సమయం గడిచే అవకాశాలు ఉంటాయి. మీరు చిరునవ్వుతో ఉండండి. ఈరోజు మీ రకరకాల అనుభవాలతో నిండుగా ఉండాలి. కుంభం రాశి. అయ్యో, ఇవాళ మీ జీవితంలో మళ్లీ వినాయక చవితిలానే ప్రత్యేకమైన రోజు. కుంభరాశివారికి ఈరోజు చాలా ఆసక్తికరమైన పరిణామాలు జరగనున్నాయి. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మంచి సమయం గడపడంలో ఆసక్తి చూపిస్తారు. ప్రేమికుడి లేదా భాగస్వామితో నిగ్రహించాడు. మీరు ఇద్దరూ అర్థానికి అర్థం చేసుకుంటున్నారు. ఒకరినొకరు మరింత సమర్థవంతంగా అర్థం చేసుకోగలుగుతారు. అందుకే ఈ అవకాశాన్ని వాడుకోండి. వృత్తి మరియు ఆర్థికం. మీ ఉద్యోగంలో కొన్ని ఔదార్యాలు ఉండడం చక్కగా ఉంది. కాకపోతే మీరు చేసే పనులపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నాను. ఆర్థికంగా కూడా కొంతగా బాగా ఉంటారు. కానీ దానిని సహాయపడేలా మేలు చెయ్యండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. మీ శారీరక ఆరోగ్యం బాగా ఉందని చెబుతున్నాం. కాని కొన్ని సమయాల్లో తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అవసరమైన విరామం తీసుకోండి. మానసిక స్థితి నిష్కర్షలతో బాగా నడుస్తుంది. ఈరోజు అద్భుతంగా అనిపించేది. మీకు ఈరోజు సంకల్పం అవసరం. ఎందుకంటే మీరు మీ కష్టాలను అధిగమించగలరు. మీలో ఉన్న శక్తిని గుర్తించండి. అది నిశ్చయంగా విజయం ఇస్తుంది. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు హనుమాన్. శుభరంగు ఆకాశ బుల్లెట్. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశమున్న విషయం. స్నేహితులతో మంచి సంబంధాలు అభివృద్ధి చేసుకునే అవకాశం. నాతో ఉండు. మీ కలలు నిజం కావడానికి మీరు అందరిలో అత్యంత ఉత్తమమైనవారిగా ఉండండి. మీనం రాశి. హాయ్, మీనం రాశివారిని సంతోషంగా పలుకరిస్తున్నాను. ఈరోజు మీకు కొన్ని ఆసక్తికరమైన సూచనలు ఉన్నాయి. అంతేకాకుండా మీ రోజును విచారించి మరింత మేల్కొనటానికి సహాయపడతాయి. ప్రేమ మరియు కుటుంబం. ఈరోజు మీ ఇంటి వాతావరణం ఎంతో శాంతంగా ఉంటుంది. మీ ప్రియమైన వారితో నిమిషాలు కేటాయించడం ద్వారా అనుకూలమైన సంబంధాలను పెంచుకోవచ్చు. మీ వ్యక్తిత్వాన్ని పంచుకోవడం వలన కుటుంబంలో సానుకూల మార్పులు చూడవచ్చు. జంటగా ఉన్న మీకు ప్రత్యేకంగా కలిసి చిన్న ఔటింగ్ ప్లాన్ చేయాలి. వృత్తి మరియు ఆర్థికం. వృత్తిలో కేవలం ప్రస్తుత కార్యాలయంలో ఉన్న సమస్యలను పరిష్కరించే సమయం అనుకుని ముందుకు సాగండి. ఈరోజు మీనానికి రేట్రోగ్రేడ్ ఏదైనా ప్రమేయం లేకపోవడంతో మార్పులు తీసుకున్నట్లయితే అది మీకు బాగా చేసుకోవచ్చు. ఆర్థికంగా పరిశ్రమలో సాధారణ లాభాలను పొందే ప్రయత్నం తయారు చేయండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఆరోగ్యపరంగా మిమ్మల్ని నూతనాభిరుచులు ప్రారంభించండి. ప్రత్యేకంగా మంచి ఆహారపు అలవాట్లు. మానసికంగా ధ్యానం లేదా యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు శాంతిని పొందగలరు. ఇది మీరు ఎంతగానో ప్రార్థించే మెలకువగా భావించవచ్చు. ఈరోజు మీ జీవితంలో మార్పులకు సిద్ధంగా ఉండండి. ఆశను నెరవేర్చడం సాధ్యం. కాబట్టి మీలా ఉండండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శివుడు. శుభరంగు పసుపు.
శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం ఒక మంచి ఆర్థిక ఒప్పందం. మీరు సోమవారం నుండి ప్రయాణం ప్రారంభించండి. మీకు తొలగించడానికి ఉపయోగపడే రోజును జరుపుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఆలోచనలను కామెంట్ రూపంలో చెప్పండి. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం ప్రతిరోజు కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. ఇది మీ తెలుగు జ్యోతిష్య వాణి, మీ అదృష్టం చెప్పే మిత్రురాలు.